అందరికీ నమస్కారం. మన వంటగదుల్లో కామన్గా కనిపించే కూరగాయ ఏంటంటే ఠక్కున గుర్తొచ్చేది ఆలుగడ్డ కదా. అయితే మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఆలుగడ్డలో ఓ ప్రమాదం దాగుంది. అవును, మన కంటికి కనిపించని ఓ ప్రమాదం. దాని గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఇప్పుడు మన కిచెన్లో ఉన్న బంగాళదుంప నిజంగా తినడానికి సురక్షితమేనా? చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా, కాని దీని సమాధానం మన ఆరోగ్యంతో ముడిపడి ఉంది. పదండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు బంగాళదుంపలో దాగున్న ఆ కనిపించని ప్రమాదమేంటి? ఫస్ట్ అది చూద్దాం. మనం ఆలుగడ్డను ఓ సాధారణ కూరగాయగానే చూస్తాం. కాని కొన్నిసార్లు దాని రూపం మారినప్పుడు, అంటే అది పచ్చగా మారినా లేదా మొలకలొచ్చినా, అది మనకు ఒక వార్నింగ్ ఇస్తున్నట్టే. చాలామందిమి మనం ఈ మార్పును పెద్దగా పట్టించుకోం, కాని ఆ చిన్న మార్పే మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టచ్చు. మరి ఈ వార్నింగ్ వెనుక అసలు సైన్స్ ఏంటి? అంటే ఆ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణమేంటి? అయ్యో, సైన్స్ అంటున్నారేంటి అని కంగారుపడకండి. చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆలుగడ్డ మొక్కలో సహజంగానే సొలానిన్, చాకోనిన్ అనే 2 కెమికల్స్ ఉంటాయి. ఇవి ఎందుకంటే ఆ మొక్కని పురుగులు, రోగాల బారి నుండి కాపాడుకోవడానికి అది తనిఖీగా తయారు చేసుకునే ఒక డిఫెన్స్ మెకానిజం అనమాట. మొక్కకి మంచిదే అయితే మరి మనకెలా ప్రమాదం? మొక్కకు రక్షణగా ఉండే ఈ కెమికల్స్ మన ఆరోగ్యానికి ఎప్పుడు, ఎలా హానికరంగా మారతాయి? అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? దానికి సమాధానం ఇక్కడుంది. ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, ఆలుగడ్డల మీద నేరుగా లైటింగ్ పడినప్పుడు. అప్పుడే అవి పచ్చగా మారుతాయి. రెండోది, వాటిని చాలా రోజులపాటు స్టోర్ చేసినప్పుడు మొలకలు రావడం మొదలవుతుంది. ఈ 2 సందర్భాల్లో ఆలుగడ్డలో ఈ సోలానిన్, చాకోనిన్ అనే విషపదార్థాల స్థాయిలు చాలా వేగంగా పెరిగిపోతాయి. చూడండి, ఇక్కడ తేడా ఎంత స్పష్టంగా ఉందో. తాజాగా ఆరోగ్యంగా ఉన్న ఆలుగడ్డలో ఈ టాక్సిన్స్ చాలా తక్కువగా, అంటే మనకు హాని చెయ్యనంత స్థాయిలో ఉంటాయి. కాని ఎప్పుడైతే దానికి మొలకలొస్తాయో లేదా పచ్చగా మారుతుందో అప్పుడు వాటి లెవెల్స్ డేంజరస్ స్టేజికి పెరిగిపోతాయి. ఈ మార్పును గమనించటం చాలా ముఖ్యం. సరే, మరి ఈ ప్రమాదాన్ని మనం ఎలా గుర్తించాలి? అదృష్టవశాత్తు ప్రకృతి మనకు కొన్ని క్లియర్ సిగ్నల్స్ ఇస్తోంది. ఆ హెచ్చరికలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒకవేళ పొరపాటున ఇలాంటి ఆలుగడ్డను తింటే ఏమవుతుంది? సాధారణంగా కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు మొదలవుతాయి. కొన్నిసార్లు తలనొప్పి, నీరసం కూడా వస్తాయి. ఒకవేళ చాలా ఎక్కువ మోతాదులో తింటే అది మన నరాల వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఆలుగడ్డ మీద కనిపించే ఈ మార్పులను మనం లోపాలుగా చూడకూడదు. నిజానికి అవి మనల్ని కాపాడటానికి ప్రకృతి మనకిస్తున్న సేఫ్టీ సిగ్నల్స్. మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. ఈ టేబుల్ మనకు చాలా క్లియర్గా వివరిస్తుంది. మొదటిది పచ్చరంగు. ఆలుగడ్డ పచ్చగా కనిపిస్తోందంటే దాని అర్థం విషం పెరిగిందని. అప్పుడేం చేయాలి? సింపుల్, అస్సలు తినకూడదు. ఇక రెండోది మొలకలు. ఇవి ప్రమాదానికి మొదటి సంకేతం, జాగ్రత్తపడాలి. చివరిగా చేదు రుచి. ఒకవేళ ఆలుగడ్డ కూర చేదుగా అనిపించిందంటే అది చాలా డేంజర్. ఆలోచించకుండా వెంటనే దాన్ని పడేయాలి. సరే, ఇప్పటిదాకా నిజాలు చూసాం. ఇప్పుడు దీనికి సంబంధించి చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. మనలో చాలామందిమే ఇదే అనుకుంటాం. చిన్న మొలకలే గదా, అది తీసేసి వండేస్తే సరిపోతుంది అని. చాలా ఇళ్లలో ఇదే జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? వాస్తవమేంటంటే ఇది అస్సలు నిజం కాదు. పైకి చిన్న విషయంగా కనిపించినా ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. కేవలం మొలకలు తీసేయడమనేది సరైన పరిష్కారం కానే కాదు. ఎందుకంటే ఆ ప్రమాదకరమైన రసాయనాలు కేవలం మొలకల్లోనే ఉండవు. అవి మొలకల నుంచి నెమ్మదిగా ఆలుగడ్డ మొత్తం లోపలి భాగానికి కూడా పాకేస్తాయి. కాబట్టి మనం మొలకలు తీసేసినా ఆ విషం లోపలే ఉండిపోయే అవకాశముంది. మరి సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? భయపడాల్సిన అవసరం లేదు. కేవలం 3 సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు. గుర్తుంచుకోవడానికి కూడా చాలా ఈజీ. ముందు జాగ్రత్త చాలా ముఖ్యం. అందుకే ఆలుగడ్డలను ఎప్పుడూ చీకటిగా, చల్లగా, గాలి తగిలేలా ఉన్న చోట పెట్టాలి. వండే ముందు ఒకసారి వాటిని సరిగ్గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ కొద్దిగా పచ్చగా ఉన్నా లేదా చిన్న మొలకలు కనిపించినా ఆ భాగాన్ని
దాని చుట్టూ ఉన్న భాగాన్ని కూడా కొంచెం లోతుగా తీసేయడం చాలా మంచిది. ఈ 3 నియమాలను ట్రాఫిక్ లైట్స్లా గుర్తుపెట్టుకోండి. గ్రీన్ పచ్చరంగు కనిపిస్తే అది వాడటానికి గ్రీన్ సిగ్నల్ కాదు, ఆపడానికి రెడ్ సిగ్నల్, అస్సలు వాడొద్దు. యెల్లో మొలకలు కనిపిస్తే ఇది యెల్లో లైట్ లాంటిది, అంటే జాగ్రత్తగా ఉండాలి. చిన్నగా ఉంటే లోతుగా తీసేయండి, మరీ ఎక్కువగా ఉంటే రిస్క్ వద్దు, పారేయండి. రెడ్ ఇక చేదు రుచి వస్తే అది ఫుల్ రెడ్ అలర్ట్, నో మోర్ డిస్కషన్స్, వెంటనే పారేయండి. ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకుంటే చాలు. ఆలుగడ్డ రూపం మారిందంటే దాని లోపలి కెమిస్ట్రీ కూడా మారిందని అర్థం. ఆ మార్పు మన ఆరోగ్యానికి ప్రమాదం. సింపుల్. చూశారుగా, మన వంటగదిలో మనం తీసుకునే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే మన ఫ్యామిలీని పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుండి కాపాడతాయి. ఆహారం విషయంలో కాస్త అవగాహనతో ఉండటం ఎప్పుడూ మంచిదే. ఈరోజు మనం తెలుసుకున్న ఈ విలువైన విషయం మనతోనే ఆగిపోకూడదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలియాలి. మరి ఈ ముఖ్యమైన సమాచారాన్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకుని వాళ్లను కూడా అలర్ట్ చేస్తారు కదూ.